నమస్తే. సో ఈ వీడియోలో మనము షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. రైట్? సో షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ యాక్ట్ వచ్చేసి 1959 లో పాస్ చేశారు. ఇది కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు పాస్ చేశారు. సో తెలంగాణ డివైడ్ అయిపోయిన తర్వాత రిజల్యూషన్ పాస్ చేసి అదే యాక్ట్ ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఈ యాక్ట్ దేనికి సంబంధించింది అంటే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్స్ ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటే ఈ యాక్ట్ ప్రకారంగా మాత్రమే చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ల్యాండ్ ట్రాన్స్ఫర్ ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట ఈ యాక్ట్. అయితే ఈ యాక్ట్ పాస్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క రైట్స్ ని సస్టైన్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. అయితే ఈ యాక్ట్ లో గురించి ప్రావిజన్స్ తెలుసుకోవడానికి ముందర మనం ఒక పర్టికులర్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అది షెడ్యూల్డ్ ఏరియా. సో షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏంటి, ఎవరు డిక్లేర్ చేస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేస్తారు, మనం నార్మల్ గా మాట్లాడేటువంటి భాషలో దాన్ని ఏమంటారు, ఇలాంటివన్నీ ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్? కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్ ఒకటి రిలవెంట్ ఉందన్నమాట. అది ఏంటి అంటే ఆర్టికల్ 244. సో ఈ ఆర్టికల్ 244 ఏం చెప్తుంది అంటే ప్రావిజన్స్ ఆఫ్ ద 5th షెడ్యూల్ అనేది షెడ్యూల్డ్ ఏరియాకి షెడ్యూల్డ్ ట్రైబ్ ఉన్నటువంటి ఏరియాస్ కి అప్లై అవుతాయి అని చెప్పి చెప్తుంది. అయితే ఈ షెడ్యూల్డ్ 5 ఏదైతే ఉందో షెడ్యూల్డ్ 5 వచ్చేసి ఆల్ స్టేట్స్ కి అప్లై అవుతుంది ఎక్సెప్ట్ 4 స్టేట్స్. మరి ఈ 4 స్టేట్స్ లో ఏ షెడ్యూల్ అప్లై అవుతుంది అంటే 6th షెడ్యూల్ అప్లై అవుతుంది. సో అయితే 5th షెడ్యూల్ ప్రావిజన్స్ చెప్పొచ్చేది ఏంటి అంటే ఎక్కడైతే షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటారో ఆ పర్టికులర్ ఏరియా షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయటము, వాళ్ళకి సంబంధించి కొన్ని సెపరేట్ ప్రివిలేజ్డ్ లెజిస్లేషన్స్ చేయటము, ఇలాంటివన్నీ పవర్స్ కూడా ఈ 5th షెడ్యూల్ అనేది ఇస్తుంది. అయితే ఈ 5th షెడ్యూల్ మనం అనుకున్న విధంగా స్టేట్ మొత్తం అన్ని స్టేట్స్ కి అప్లై అవుతుంది ఎక్సెప్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరం ఈ 4 స్టేట్స్ కి 5th షెడ్యూల్ అప్లై కాదు, 6th షెడ్యూల్ అప్లై అవుతుంది వాళ్ళకి. సో ఎందుకు అంటే అక్కడ ఎక్కువ ట్రైబల్ రీజియన్స్, ట్రైబల్ పీపుల్ ఎక్కువ కాబట్టి మోర్ ప్రివిలేజ్డ్ ప్రావిజన్స్ తోటి ఈ 6th షెడ్యూల్ అనే దాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే షెడ్యూల్ 5 అంటే అసలు ఏంటి అంటే షెడ్యూల్డ్ ఏరియాస్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేస్తారు. ఏదైనా ఒక పర్టికులర్ ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయాలి అంటే అది స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో కూడా ఉండదు. బట్ ఎవరి చేతుల్లో ఉంటుందంటే ప్రెసిడెంట్ చేతిలో మాత్రమే ఉంటుంది. మరి ప్రెసిడెంట్ కి ఎలా తెలుస్తుంది ఈ ఏరియాలో షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి షెడ్యూల్ ఏరియాగా డిక్లేర్ చేయండి అని ఎలా తెలుస్తుంది అంటే ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్ అనేసి ఉందని అనేది ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ఉంటుంది. సో ఈ టిఏసి అనేది ఏదైతే ఉందో ఈ టిఏసి ప్రెసిడెంట్ కి రికమెండేషన్స్ చేస్తుంది అనమాట. అంటే త్రూ గవర్నర్ రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది. ఏమని అంటే ఈ పర్టికులర్ ఏరియాలో షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు, లేకపోతే తగ్గిపోయారు, వీళ్ళకి ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఇలా వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ ని వాళ్ళ యొక్క పాపులేషన్ సంబంధించిన డెమోగ్రఫిక్ స్టాటిస్టికల్ డేటాని మొత్తాన్ని కూడా ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిలే ప్రెసిడెంట్ కి చెప్తూ ఉంటుంది. అదే డైరెక్ట్ కాదు, త్రూ గవర్నర్. సో గవర్నర్ ప్రెసిడెంట్ కి రిపోర్ట్ సెండ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి. సో అలాగా ఈ షెడ్యూల్ 5 ఏం చెప్తుంది అంటే ఈ షెడ్యూల్డ్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి ఫేవరబుల్ గా లెజిస్లేషన్స్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు అంటే స్టేట్స్ ఆర్ ఎంపవర్డ్ అనమాట. సో షెడ్యూల్ 5 ఏం చెప్తుంది అంటే మనీ లెండింగ్ బిజినెస్ అలానే ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి కూడా ఫేవరబుల్ లెజిస్లేషన్స్, ప్రివిలేజ్ లెజిస్లేషన్స్ పాస్ చేయడానికి గవర్నర్ కి అన్ని రకాల పవర్స్ ఇస్తోందన్నమాట ఈ షెడ్యూల్ 5. సో లెట్ us లుక్ ఇన్ టు ద నెక్స్ట్ పార్ట్. ప్రెసిడెంట్ ఏమేం చేయొచ్చు అంటే ఫస్ట్ వచ్చేసి ఏదైనా ఒక షెడ్యూల్డ్ ఏరియాని ఇంక నుంచి ఇది షెడ్యూల్డ్ ఏరియాగా పిలవబడదు అని కూడా చెప్పొచ్చు. అంటే ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేయొచ్చు, ఒక ఏరియాని షెడ్యూల్డ్ ఏరియా కాదు అని కూడా అంటే సీజ్ చేస్తూ కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు. అంటే ఎందుకు చేస్తారు అలా సీజ్ చేస్తూ అంటే షెడ్యూల్డ్ ఏరియాగా ఎందుకు డిక్లేర్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ ఉన్నారు కాబట్టి. మరి ఉన్న ట్రైబల్స్ అందరూ అంటే ఏ పీపుల్ అయినా ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా సరే అక్కడే ఉండాలన్నది ఏం లేదు కదా, వాళ్ళు మైగ్రేట్ అయిపోయి వేరే వేరే ఊర్లోకి వెళ్తారు కదా. మరి అలానే ఈ పర్టికులర్ ఏరియాలో కూడా ఆల్రెడీ షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ అయిన ఏరియాలో ఉన్నటువంటి ట్రైబల్స్ అక్కడి నుంచి మూవ్ అయిపోయారు, మైగ్రేట్ అయిపోయారు, ఇంకా అక్కడ ఎవరు షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ లేరు. ఇప్పుడు మీరు చెప్పండి అక్కడ ఇంకేదైనా పాయింట్ ఉందా మనం ఇంకా దాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా పిలవడంలో? లేదు కదా. సో కాబట్టి ఏదైనా ఒక ఏరియాలో షెడ్యూల్డ్ ట్రైబల్ పీపుల్ లేరు అన్నప్పుడు
ఆ షెడ్యూల్డ్ ఏరియా అనేటువంటి దాన్ని ఆ పొజిషన్ ని తీసేసే పవర్ కూడా ప్రెసిడెంట్ కి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంక్రీజ్ ద ఏరియా ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియా. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియా మొత్తాన్ని కూడా ఆల్రెడీ షెడ్యూల్డ్ ఏరియాగా డిక్లేర్ చేశారు. బట్ ఇక్కడ నుంచి ట్రైబల్స్ అంతా కూడా ఇంకా ఎక్స్టెండ్ అవుతూ పక్కన ఉన్నటువంటి ఏరియా కూడా ఇంకా ఎక్స్టెండ్ అవుతూ ఎక్స్పాండ్ అవుతూ వెళ్తున్నారు. మరి అప్పుడు అలాంటప్పుడు ఈ ఏరియాను కూడా షెడ్యూల్డ్ ఏరియాలో కలపచ్చు. సో కాబట్టి ఇంక్రీజ్ చేసే పవర్స్ కూడా ఉంటాయి, ఆల్టర్ చేసే పవర్స్ కూడా ఉంటాయి. అండ్ షెడ్యూల్ 5 కింద మనం ఇందాక చెప్పుకున్నట్లుగా గవర్నర్ కి పవర్స్ ఉంటాయి. దేనికి అంటే ఇలాంటి రెగ్యులేషన్స్ పాస్ చేయడానికి ఆయనకు అన్ని రకాల పవర్స్ షెడ్యూల్ 5 ఇస్తుంది అనమాట. అలా ఇచ్చినటువంటి పవర్స్ ని ఎక్సర్సైజ్ చేసే ఇప్పుడు మనం ప్రెసెంట్ మాట్లాడుతున్నటువంటి షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఈ యాక్ట్ ని LTR యాక్ట్ అని కూడా పిలుస్తారు, అంటే ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్ అన్నమాట. సో అయితే ఈ యాక్ట్ పాస్ చేయడానికి గల కారణం ఏంటి అంటే టు రెగ్యులేట్ ద ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ ఆఫ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్. మీకు అన్ని ఈ పేర్లని చదువుతుంటే మీకు ఒకటి గుర్తొస్తూ ఉండాలి కదా, ఏమంటారు దాన్ని? ఏజెన్సీ ఏరియాస్, రైట్? సో ఏజెన్సీ ఏరియాస్ అంటే ఏంటి? ఎక్కడైతే అడవి ప్రాంతం ఎక్కువ ఉందో, ఎక్కడైతే ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉన్నారో అటువంటి ఏరియాని ఏజెన్సీ ఏరియాస్ అని పిలుస్తారు. సో అలాంటి ఏజెన్సీ ఏరియాస్ లో ల్యాండ్ ట్రాన్స్ఫర్స్ చేయాలి అంటే ఈ యాక్ట్ ప్రకారంగా చేయాలి అని చెప్తున్నారు. ఇదే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. సో అయితే ఇక్కడ మెయిన్ గా కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంట్రెస్ట్ ఆఫ్ ద ట్రైబల్స్ ని ప్రొటెక్ట్ చేయడం. అంటే నాన్ ట్రైబల్స్ అంటే ఎవరు? నాన్ ఎస్టీ పీపుల్, షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ కాని వాళ్ళు వచ్చి ఇదంతా ఆక్యుపై చేసేసి వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని తగ్గించడం కోసం ఇలాంటి యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా మనము షెడ్యూల్డ్ ఏరియా అంటే ఏంటి, ఎవరు డిక్లేర్ చేయగలుగుతారు, ఇవన్నీ డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం యాక్ట్ లో ప్రావిజన్స్ చూద్దాము. ద వన్ అండ్ ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 3. సో ఈ సెక్షన్ 3 మనకి ఏం చెప్తుంది అంటే నాన్ ఎస్టీ పర్సన్ కి అంటే నాన్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ ఎన్నటికీ కూడా ట్రాన్స్ఫరీ అవ్వకూడదు. ట్రాన్స్ఫరీ అంటే ఏంటి? ఏదైనా రూపేణా, ఏ రూపేణా? సేల్ ద్వారా, మార్టిగేజ్ ద్వారా, ఎక్స్చేంజ్ ద్వారా, గిఫ్ట్ ద్వారా లేదా లీజ్ ద్వారా. ఈ 5 మోడ్స్ కదా ఇమూవబుల్ ప్రాపర్టీని మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే. ఈ 5 మోడ్స్ లో కూడా ఒక నాన్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ ట్రాన్స్ఫరీ అవ్వకూడదు, అంటే అతని ఫేవరబుల్ గా జరగకూడదు. మరి ఎవరు అవ్వచ్చు ట్రాన్స్ఫరీ అంటే? ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఒక సొసైటీ, షెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక సొసైటీ పేరు మీద కానీ ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయడం జరగచ్చు. కానీ నాన్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ పేరు మీద మాత్రం ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు లేదు అని చెప్తుంది అనమాట సెక్షన్ 3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న లీజ్, సేల్, గిఫ్ట్, ఎక్స్చేంజ్, మార్టిగేజ్ అని, ఎక్సెప్ట్ విల్ మాత్రము రాసుకోవచ్చు, వీలునామా అనేది రాసుకోవచ్చు, కానీ ఈ 5 రకాల ట్రాన్స్ఫర్స్ మాత్రం చేయకూడదు అని చెప్తోంది సెక్షన్ 3, రైట్? సో అయితే షెడ్యూల్ ట్రైబ్ అంటే ఏంటి? మరి షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎవరి డెఫినేషన్ ప్రకారంగా తీసుకోవాలి అంటే ఎవరైనా వచ్చి నేను షెడ్యూల్ ట్రైబ్ అంటే మనం కన్సిడర్ చేయొచ్చా చేయకూడదా అంటే ఏ ట్రైబ్స్ అయితే ప్రెసిడెంట్ డిక్లేర్ చేశారు అండర్ ఆర్టికల్ 342. సో ఆర్టికల్ 342 ప్రకారంగా ప్రెసిడెంట్ ఏ ట్రైబ్స్ అయితే షెడ్యూల్ ట్రైబ్స్ గా డిక్లేర్ చేశారో వాళ్ళు మాత్రమే షెడ్యూల్ ట్రైబ్స్ గా మనం ఇక్కడ కూడా కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ జరిగింది సెక్షన్ 3 ని వైలేట్ చేస్తూ, సో అంటే ఒక నాన్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ ట్రాన్స్ఫరీ అయిపోయాడు అంటే అతను కొనుక్కున్నాడు, లేదా లెస్సీగా అద్దెకి తీసుకొని ఉంటున్నాడు, లేదా గిఫ్ట్ చేయడం జరిగింది అతని పేరు మీద, ఇలా రకరకాల మోడ్స్ లో అతను ట్రాన్స్ఫరీ అయ్యాడు. అప్పుడు ఆ ట్రాన్స్ఫర్ పరిస్థితి ఏంటి అంటే కంప్లీట్ గా నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ నల్ అండ్ వాయిడ్. మరి ఆ ప్రాపర్టీ ఏమవుతుంది? ప్రాపర్టీ మళ్ళీ బ్యాక్ టు ద ట్రాన్స్ఫరర్ కి వెళ్ళిపోతుంది ఆ ప్రాపర్టీ. డౌట్ రావచ్చు, అంత బాగా ఉంది, చాలా ప్రాపర్టీ ఉంది ఒక వ్యక్తికి. సో ఎక్స్ అనే వ్యక్తికి చాలా చాలా ప్రాపర్టీ ఉంది, కానీ ఆ ప్రాపర్టీ మీద అతనికి డబ్బులు లోన్ తీసుకోవాలనుకుంటున్నాడు. మనం ఇందాకేం చెప్పాం? మార్టిగేజ్ కూడా చేయకూడదు అని చెప్పాం. మరి తాకట్టు పెట్టద్దు, ఏం చేయొద్దు అంటే అతనికి డబ్బులు ఎవరు ఇవ్వాలి అంటే అందుకని ఒక ఎక్సెప్షన్ ఏమి ఇచ్చింది అంటే ఈ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ ని ఏదైనా ఒక బ్యాంక్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కి కానీ
మార్టిగేజ్ చెయ్యొచ్చు అని చెప్తుంది అనమాట. అంటే ఏదైనా ఆ ప్రాపర్టీని నార్మల్ ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గర, అంటే బాకీలు తిప్పుతారు కదండి డబ్బులు, అలాంటి వాళ్ళ దగ్గర మాత్రము తాకట్టు పెట్టకూడదు. బ్యాంక్స్ లో, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రం ఖచ్చితంగా దాన్ని మార్టిగేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకవేళ అప్పుడు కూడా ఆ ప్రాపర్టీ డిఫాల్ట్ చేశాడు, ఆ వ్యక్తి డబ్బులు కట్టలేదు, కట్టకపోతే ఆక్షన్ చేసుకుంటారు కదా, మరి ఆక్షన్ చేసినప్పుడు కూడా ఎవరికి సేల్ అవుట్ చేయాలి అంటే కేవలము షెడ్యూల్ ట్రైబ్ పర్సన్స్ కి మాత్రమే సేల్ చేయాల్సినటువంటి కండిషన్ ఉంది ఇక్కడ. అయితే ఇప్పుడు మీకు అనిపించవచ్చు, మరి షెడ్యూల్ ట్రైబ్ పర్సన్స్ ఎవ్వరు రెడీగా లేరు, మరి అప్పుడు పరిస్థితి ఏంటంటే వాడు అమ్మకూడదా, మరి వాడికి డబ్బులు కావాలి, అమ్ముకోవాలంటే ఏం చేయాలి అంటే ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్స్ అనే వాళ్ళు ఉంటారన్నమాట, గవర్నమెంట్ అపాయింట్ చేసిన వాళ్ళు. సో ఈ ఏడీఓస్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏమని అంటే ఐ వాంట్ టు సెల్ మై ప్రాపర్టీ, లేదా ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై ప్రాపర్టీ, బట్ నో ఎస్టీ ఈజ్ రెడీ, షెడ్యూల్ ట్రైబ్ పర్సన్స్ ఎవరు అవైలబుల్ గా లేరు అన్నప్పుడు గవర్నమెంట్ ఆ ప్రాపర్టీని తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రావిజన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అయితే మీరు అంటున్నారు, చాలా చెప్తున్నారు, మరి ఎవరైనా ఫాల్ట్ గా మానిపులేట్ చేసి అమ్మాలని ట్రై చేస్తే, నాన్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ కి అమ్మాలని ట్రై చేస్తే, లేదా ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేస్తే అప్పుడు ఎలా మరి కర్టేల్ చేయడం అంటే, ఎవరు ఏది ట్రాన్స్ఫర్ చేసినా ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎక్కడ చేస్తారు, ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్తారు. కాబట్టి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గర కూడా లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఏవైతే షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ లిస్ట్ ఆయన దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే ఒక ఇమూవబుల్ ప్రాపర్టీ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటిది వచ్చిందో అతని దగ్గరికి రిజిస్టర్ చేయడానికి ఇమీడియట్ గా అతను చెక్ చేయాల్సింది, ఎవరైతే ట్రాన్స్ఫర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా తను షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అతను ఆ డిక్లరేషన్ ఇస్తేనే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఆ ల్యాండ్ ని అతని పేరు మీద రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది, లేదంటే చేయకూడదు. ఈ డ్యూటీ సబ్ రిజిస్టర్ ఆఫీసర్ మీద కూడా పెట్టారనమాట. ఇన్ వైలేషన్ ఆఫ్ సెక్షన్ 3 ఏ వ్యక్తి అయినా సరే ఎక్వైర్ చేసిన ఇమూవబుల్ ప్రాపర్టీ, లేకపోతే కంటిన్యూ చేస్తున్నా కూడా, పొజిషన్ లో కంటిన్యూ చేస్తున్నాడు, సో నోటీస్ ఇచ్చినా కూడా అతను హ్యాండ్ ఓవర్ చేయట్లేదు, అలాంటప్పుడు 1 year ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అథారిటీస్ ఎవరెవరు అంటే, ఫస్ట్ వచ్చేసి ఏజెంట్ అంటే కలెక్టర్ అండి, నెక్స్ట్ వచ్చేసి ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్, నెక్స్ట్ ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్. అప్పీల్స్ ఎలా వెళ్తాయి అంటే, ప్రిస్క్రైబ్డ్ ఆఫీసర్ నుంచి ఏజెన్సీ డివిజనల్ ఆఫీసర్ కి, అండ్ ఏడిఓ నుంచి ఏజెంట్ కి, ఏజెంట్ నుంచి ఎవరి దగ్గరికి అంటే స్టేట్ గవర్నమెంట్ కి అప్పీల్ వెళ్ళొచ్చు అనమాట. రైట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, ఇన్ షార్ట్ LTR యాక్ట్. Right? Thank you. Namaste.